పాకిస్తాన్లో జరుగుతున్న విషయాల గురించి మీలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వరల్డ్ మీడియా ప్రజెంట్ పాకిస్తాన్లో జరుగుతున్న ప్రతి దాన్ని చాలా ఎక్స్టెన్సివ్గా కవర్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అల్ జజీరా, బీబీసీ, సిఎన్ఎన్ ఇలా ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలన్నీ కూడా పాకిస్తానీ ఇష్యూని కవర్ చేస్తున్నాయి. మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏమిటంటే కుల వ్యవస్థ. కులాల కారణంగా ప్రజల మధ్య వ్యత్యాసము, రాజకీయాలు, గొడవలు ఇలా అన్నీ జరుగుతున్నాయి. చాలామంది చెప్పేది ఏమిటంటే కేవలం హిందూ మతంలోనే ఇలాంటి కులాలు ఉన్నాయి, ముస్లిం మతంలో అసలు కులాలే ఉండవు, వాళ్ళంతా కలిసి ఉంటారు అని. కానీ అది అబద్ధం. ముస్లిం మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సడన్గా ముస్లిం మతంలోని కులాల గురించిన విషయం ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ మొత్తంలో దాదాపు 97% ముస్లింలే ఉంటారు. ఇప్పుడు సడన్గా 2 ముస్లిం గ్రూపుల మధ్య అతిపెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ భయంకరమైన హింసను క్రియేట్ చేసింది. పాకిస్తాన్లో హింస అనగానే మనలో చాలామంది ఏదో ఉగ్రదాడి జరిగి ఉంటుంది, లేదా మిలిటరీ వాళ్ళు ఏదైనా చేసి ఉంటారు అనుకుంటారు. కానీ అలా ఏది జరగలేదు. పాకిస్తాన్లో ఉన్న సాధారణ ప్రజలు 2 డిఫరెంట్ ముస్లిం గ్రూపులు అతి దారుణంగా గొడవ పడ్డాయి. మీరు చెప్తే నమ్మరు, ఈ గొడవల్లో దాదాపు 150 కంటే ఎక్కువ మంది మరణించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గొడవలు పాకిస్తాన్లో గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ న్యూస్ని చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ కాలంలో 2024 సమయంలో ఒకే మతానికి చెందిన ప్రజలు ఒకరినొకరు గొడవపడి 150 మంది చనిపోవడం ఏంటి? దాదాపు 500 కంటే ఎక్కువ ఫ్యామిలీస్ని రీలోకేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ గొడవపడ్డ ముస్లిం గ్రూపులు షియా అండ్ సున్నీ. ఇప్పటికీ పాకిస్తాన్లో సిచ్యువేషన్ నార్మల్ అవ్వలేదు, ఇంకా గొడవలు జరుగుతున్నాయి. 150గా ఉన్న మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఈ వీడియోలో మనం అసలు ముస్లిం మతంలో మొత్తం ఎన్ని గ్రూపులు, ఎన్ని కులాలు ఉన్నాయి, ప్రజెంట్ పాకిస్తాన్లో ఇంత భయంకరమైన గొడవలు జరగడానికి కారణమేంటో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఎలాగో పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. పాకిస్తాన్ రాజధాని ఏది? నెంబర్ 1 లాహోర్, నెంబర్ 2 ఇస్లామాబాద్, నెంబర్ 3 కరాచీ, నెంబర్ 4 పెషావర్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. పాకిస్తాన్ మన దేశానికి ఆనుకొని పశ్చిమ భాగంలో ఉంటుంది. ప్రజెంట్ పాకిస్తాన్ మొత్తం పాపులేషన్ దాదాపు 24 కోట్లు. ఈ 24 కోట్ల మందిలో దాదాపు 97% ప్రజలు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే ఉంటారు. ఈ 97% ముస్లిం ప్రజల్లో మళ్ళీ 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి షియా ముస్లిం, రెండవది సున్నీ ముస్లిమ్స్. షియా ముస్లింల పాపులేషన్ పర్సంటేజ్ 10 to 15% ఉంటే అదే సున్నీ ముస్లింల పర్సంటేజ్ 85 to 90% వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ముస్లిం మతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మతం. మొదటిది క్రిస్టియన్ మతం, 3వ అతిపెద్ద మతం హిందూ మతం. పాపులేషన్ వైజ్ చెప్తున్నాను. ఇస్లాంలో మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ముస్లింలు 2 మేజర్ గ్రూపులుగా డివైడ్ అయి ఉన్నారు. అదే షియా అండ్ సున్నీ. వరల్డ్ వైడ్గా ముస్లిమ్స్లో కూడా 10 to 15% షియా ముస్లింలు ఉంటే 85 to 90% సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇక్కడ షియా అండ్ సున్నీ ముస్లిమ్స్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏమిటంటే ప్రాఫెట్ మహమ్మద్ గారు మరణించిన 3 జనరేషన్ల తర్వాత ఇస్లాం మతంలో ఒక మేజర్ క్వశ్చన్ రైజ్ అయింది. అదేంటంటే ఇకపై నుంచి ఇస్లాం మతాన్ని లీడ్ చేసేది ఎవరు అని. అప్పుడు ఈ మెజారిటీగా ఉన్న సున్నీ ముస్లింలు చెప్పింది ఏమిటంటే ఆ సమయంలో ఎవరైతే ముస్లిం రాజ్యంలో హయ్యెస్ట్ ర్యాంక్లో ఉన్నారో వాళ్ళు ఇస్లాం మతాన్ని ముందుకు నడిపిస్తారు, మేమంతా వాళ్ళని ఫాలో అవుతాము అని చెప్పారు. అదే షియా ముస్లింల విషయానికి వస్తే వీళ్ళు చెప్పింది ఏమిటంటే ప్రాఫెట్ మహమ్మద్ వంశానికి చెందిన వాళ్ళు మాత్రమే ఇస్లాం మతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మిగతా వాళ్ళను మేము అంగీకరించము, కేవలం ప్రాఫెట్ మహమ్మద్ గారి వంశం మాత్రమే పవిత్రమైంది, వాళ్లకు మాత్రమే ముస్లిం మతాన్ని లీడ్ చేసే అర్హత ఉంది అని చెప్పారు. ఇది షియా అండ్ సున్నీ ముస్లింల మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్. ఇలా షియా సున్నీల మధ్య గొడవలు ఈ ముస్లిం దేశాల్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఎస్పెషల్లీ మనం పాకిస్తాన్ గురించి మాట్లాడితే పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. 1950 అండ్ 60 సమయంలో ఈ గొడవలు నార్మల్గా ఉండేవి, ఎక్కువగా మరణాలు జరిగేవి కాదు. కానీ మెల్లమెల్లగా 1980 తర్వాత ఈ గొడవలు చాలా సివియర్గా మారాయి.
ఉదాహరణకి పాకిస్తాన్లో 1987 నుంచి 2007 వరకు చూస్తే షియా కమ్యూనిటీ పైన కంటిన్యూగా దాడులు జరిగాయి. మీరు నెంబర్ వైజ్ చూసుకుంటే సున్నీతో కంపేర్ చేస్తే షియా ముస్లింలు చాలా తక్కువగా ఉంటారు. అందుకే వీళ్ళపైన ఎక్కువగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ టైం గ్యాప్లో దాదాపు 4000 కంటే ఎక్కువ షియా ముస్లింలు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత 2008 నుంచి 14 సమయంలో చూస్తే కూడా దారుణమైన గొడవలు జరిగాయి. వేల మంది షియా ముస్లింలు మళ్ళీ ప్రాణాలని కోల్పోయారు. ఎంతమంది ఎగ్జాక్ట్గా చనిపోయారనే నంబర్ని పాకిస్తాన్ గవర్నమెంట్ ఎప్పుడూ బయటకు రానియలేదు. కానీ ఈ మృతుల సంఖ్య ప్రీవియస్ 4000 కంటే ఎక్కువగా ఉంటుందని ఒక అంచనా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పాకిస్తాన్లో ఉన్న దాదాపు 90% ముస్లింలు సున్నీ ముస్లింలు. కానీ వీళ్ళకు పక్కనే ఉన్న ఇరాన్ దేశం మొత్తంలో షియా ముస్లింలే ఉంటారు. ఇరాన్ కూడా ఒక ముస్లిం దేశమే, కానీ అక్కడ 95% కంటే ఎక్కువగా షియా ముస్లింలు ఉంటారు. అందుకే పాకిస్తాన్లోని షియా ముస్లింలపైన దాడులు జరిగిన ప్రతిసారి ఇరాన్ దేశం ఆ దాడుల్ని ఖండించి పాకిస్తాన్ గవర్నమెంట్ పైన ప్రెజర్ పెడుతుంది, షియా ముస్లింలను కాపాడమని. మీరు దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ని కూడా ఇక్కడ చూడవచ్చు. కానీ కుక్క తోక పాకిస్తాన్ బుద్ధి రెండు వంకరే. వీళ్ళు తమ దేశంలో ఉన్న మైనారిటీని ఎలాగో కాపాడలేకపోతున్నారు. దాంతోపాటు ఈ ముస్లిం గ్రూప్ అయిన షియాని కూడా వీళ్ళు వదలట్లేదు. వాళ్ళపైన వరుస దాడులు చేస్తున్నారు. మీరు ఇక్కడ పాకిస్తాన్ మ్యాప్ని చూసినట్టయితే ప్రజెంట్ ఈ గొడవలు ఇదిగో ఈ ప్రాంతంలో ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ఈ గొడవలు స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇతర ప్రాంతాల్లో షియా ముస్లింల పాపులేషన్ ఆల్మోస్ట్ 0 అయిపోయింది. కేవలం ఇదిగో ఈ ప్రాంతంలోనే ఇప్పుడు షియా ముస్లింల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. అయితే సడన్గా పాకిస్తాన్లో ఈ గొడవ ఎందుకు మొదలైంది అంటే దీనిపైన ఇంకా క్లియర్ రిపోర్ట్ రాలేదు. బట్ కొన్ని మీడియా హౌసెస్ చెప్పేది ఏమిటంటే కేపీకే ప్రాంతంలో ఎక్కువగా షియా ముస్లింలు ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువగా భూములు ఉన్నాయి. ఈ భూముల విషయంలోనే ఇప్పుడు షియా అండ్ సున్నీకి మధ్య గొడవ స్టార్ట్ అయింది అండ్ అది మెల్లమెల్లగా ఆ ప్రాంతం మొత్తం విస్తరించి భారీ వైలెన్స్ని క్రియేట్ చేసింది. మేజర్గా ఈ వైలెన్స్ ఎక్కడ మొదలైంది అంటే షియా ముస్లింలకు చెందిన ఒక కాన్వాయ్ వెళ్తుంటే సున్నీ ముస్లింకి చెందిన ఒక వ్యక్తి గన్ తీసుకుని వచ్చి వాళ్ళపైన కాల్పులు మొదలుపెట్టాడు. అలా అతను దాదాపు 40 మందిని అక్కడికక్కడే అంతం చేశాడు. దాంతో కోపానికి గురైన షియా ముస్లింలు సున్నీ ముస్లింలపైన దాడులు మొదలుపెట్టారు. ఈ విధంగా ఈ గొడవలు పెరుగుతూ వచ్చాయి. ఇక పాకిస్తాన్లో జరుగుతున్న ఈ గొడవ మన ఇండియాను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మన ఇండియా పైన దీని ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్న హిందువులను ఎలాగైతే అక్కడి మెజారిటీ మతం వారు మెల్లగా అంతం చేశారో అదేవిధంగా ఇస్లాం మతంలో ఉన్న షియా వాళ్ళను కూడా ఈ పాకిస్తాన్లో మెజారిటీగా ఉన్న సున్నీ ముస్లింలు టార్గెట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం షియా ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళు మైనారిటీగా మారారు. అంటే వాళ్ళపైన అంతగా దాడులు జరిగాయి. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రజెంట్ పీఓకేలో అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసిన మన భారత కాశ్మీర్ ప్రాంతంలో ఒకప్పుడు షియా ముస్లింలు మెజారిటీగా ఉండేవారు. కానీ పాకిస్తానీ ప్రభుత్వం కావాలని కొన్ని రూల్స్ని చట్టాలని తీసుకువచ్చి ఆ ప్రాంతంలో ఉన్న సున్నీ ముస్లింలు మెజారిటీగా ఉండేలా చేసింది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ పీఓకేలో మెజారిటీగా ఉండే షియా ముస్లింలు మైనారిటీగా మారారు, మైనారిటీగా ఉన్న సున్నీ ముస్లింలు మెజారిటీగా మారారు. ఇదంతా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కావాలని చేసిన కుట్ర. వాళ్ళ భయం ఏమిటంటే ఒకవేళ ఈ షియా ముస్లింలు ఇండియాతో చేతులు కలిపితే ఈ పీఓకే ప్రాంతం మొత్తం వాళ్ళ చేజారిపోతుంది అని. కానీ మీ అందరికీ తెలుసు ఇవాళ కాకపోతే రేపు ఈ పీఓకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా మన ఇండియాలో కలవాల్సింది. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ని కూడా మోడీ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక మనం ముస్లిం మతంలో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ కాస్ట్ల విషయానికి వస్తే ఈ మ్యాప్ని చూడండి. ముస్లింలో ప్రధానంగా 3 మేజర్ గ్రూపులు ఉన్నాయి. ఒకటి షియా, 2 సున్నీ, 3 ఖవారిజ్. అండ్ ఈ మూడింట్లో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిని మీరు ఈ చార్ట్లో చూడవచ్చు. ముస్లింలో ఉన్న డిఫరెంట్ కాస్ట్ల గురించి మనం ఒక సెపరేట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు ఆ వీడియో కావాలి అంటే కింద కామెంట్లో చెప్పండి, త్వరలోనే ప్లాన్ చేస్తాను. ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం హిందూ ధర్మంలోనే కాదు, ఈ క్యాస్ట్లు డివిజన్లు ప్రతి మతంలో ఉన్నాయి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే పాకిస్తాన్ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 ఇస్లామాబాద్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి.
ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.